మంచి సమయంలో అభిషక్తులను దేవుని సేవకులు అజిత్ పాస్టర్ గారిని ఆహ్వానించుకుందాం. దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ రాత్రి వేళ ఉపవాస ప్రార్థన కూడిక చివరి గడియ లాస్ట్ సెక్షన్. అందరూ సంతోషంగా ముందుటి కన్నా చివరి అతి ఆరంభము కన్నా శ్రేష్టంలోనే గొప్ప విడుదల జరిగింది. అందుకే అలక్ష్యంగా కూర్చోవద్దు. దేవుడు ఎప్పుడు ఎవరిని తాకుతారో తెలియదు. ఏం చేస్తారో తెలియదు. ఎవరితో ఏదో చేస్తారు. నాతో ఉంటేనే కలిసి ఉంటేనే కలిసి ఉండి తీరితే ఏ ఇల్లైనా త్వరగా కట్టి కలిసి ఉండి తీరితే ఎంత త్వరగైనా పట్టణానికి చేరుతుంది. కలిసి చేయగలిగి తీరితే ఏ పనైనా తొందరగా రాత్రి వేళ కుటుంబం పట్ల కొన్ని విషయాలు తొందరగా రాత్రి వేళ మనం అందరూ ఐక్యతే మహాబలము. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి వేళ వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాం. లూకా సువార్త పుస్తకం 7వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. లూకా సువార్త పుస్తకం 7వ అధ్యాయం 13, 14వ వచనం. ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి వాడను ముట్టగా పోయిచున్న వాడు నిలిచిని. ప్రైజ్ ది లార్డ్. చెప్పగలుగుతారా? రాత్రి వేళ యేసయ్య నీతోనే మాట్లాడే ఒక విషయం. కొన్ని విషయాల కొరకు ఏడుస్తున్నావు కదా, ఇంకా నువ్వు దాని గురించి ఆడవచ్చు. ఉండడానికి మీ దగ్గరికి వచ్చింది. చెప్పలేదు. వ్యక్తిపర విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, న్యాస్త విషయం కావచ్చు, ఏదైనా విషయం కావచ్చు. ఈ రాత్రి వేళ దానిని యేసయ్య ముందు పెట్టావంటే యేసయ్య ఒకటే చెప్పేది, ఇక ఆ విషయం కొరకు నువ్వేం చేయొద్దు. చెప్తున్నాడు. అలాగే రాత్రి వేళ ధైర్యంతో చెప్పండి, నేను ఇంకా ఏడాల్సిన పరిస్థితి లేదు. కారణం ఏంటో తెలుసా? ఏడవకుండా ఏడ్చేటప్పుడు నా దగ్గర అందుకే ఇక్కడ చదివిన ఈ వాక్య భాగం మనందరికీ సుపరిచితమైన ఒక వాక్య భాగం. మనం చాలా సార్లు చదివినది, విన్నది, వాక్యం ధ్యానించిన ఒక వాక్య భాగమే. మనందరికీ తెలుసు, యేసయ్య ఒక నగరిలోకి వెళ్ళిన సందర్భంలో యేసయ్యని ఎదుర్కోవడానికి శుభం కలిగేది రాలే, అశుభం కలిగేది వచ్చింది. చెప్పలేదు. కాసేపు అందరు కాస్త చదివింది. ఇరుకులో విశాలత వచ్చేయాలా? రాలేదు. ఏమో ఇలాగే ఇరుకుగా ఉన్నది ఏంటంటే ఏమో దేవుడు ఇస్తారేమో మీరు దాన్ని సహకరించారు. మరి హల్లెలూయా చెప్పలేదు. హల్లెలూయా చెప్పలేదు. సత్యారా బాగానే సత్యారా అంత సత్త అయిపోయిందా? అక్కడెక్కడ ఇరుకైందని తగ్గింది. హల్లెలూయా. నా వాక్య పరిచయం ప్రారంభించాలనుకుంటున్నా. యేసయ్యను ఎదుర్కోవడానికి వచ్చినది ఎప్పుడు శుభం కలిగేది కాదు. అలానే ఎక్కడ అపశకునానికి మసోనాలు వేయడానికి యేసయ్య వచ్చింది. అపశకునం చెందడానికి ముగింపు వేయడానికి యేసయ్య వచ్చింది. అందరూ కూడా శుభము శకునాలు చెందినది చూసినప్పుడు యేసయ్యను ఎదుర్కోవడానికి వచ్చినది ఏంటిది? అశుభం కలిగినది, శకునం బాగులేనిది, మరణ సమాధి కార్యక్రమానికి వెళ్ళే పరిచర్యలో ఉన్నవారే యేసయ్యను ఎదుర్కోవడానికి. అందుకే దేవుని బిడ్డలకు ఎలాంటి తలంపులు ఏమి ఉంచుకోకూడదు. ఏ తలంపులు? అశుభం, అశుభము, శని శని చెప్పలేదు. 90% మంది దేవుని బిడ్డల క్రైస్తవ్యం పాడైపోవడానికి కానీ ఇలాంటి తీసుకోండి. అయ్యో నీకు అన్ని శుభమే, లాభమే, మేలే. ఇంట్లో మరణం జరిగినది మేలుకే జరిగింది. నష్టం జరిగినది మేలుకే జరిగింది. శకునం అన్నది ఒకటి మన చరిత్రలో. ఈ రాత్రి అపశకున విషయాల్లో బాధపడుతున్నావు నువ్వే కదా. నీతోనే
దేవుడు మాట్లాడేది ఇంకా నీ జీవితంలో శుభ లక్షణాలు జరిగేది. ఎదురుకు తీరడానికి దేవుని కుమారుడు వస్తున్నాడు. ఆయన ఒంటరిగా రావట్లేదు. కథందరికీ తెలిసిన ఒక కథే. ఒక విధవరాలకి ఉన్న ఏకైక కుమారుడు చెప్పలే. అవతల నుంచి వచ్చేది విధవరాలకున్న ఏకైక కుమారుడు, యువతల నుంచి వచ్చే దేవునికున్న యువతలు ఉన్న దానిది విధవరాలకి అవతల దేవునికి. నువ్వు కూడా ఏకంగా ఉన్నావు కదా, నిన్ను కలవడానికి దేవుని చెప్తున్నాను. ఆ ఏకైక దేవుణ్ణి చూడండి, ఆయనతో కలవండి, ఆయనను ఎదుర్కోవడానికి రెడీ అవ్వండి. అలాగైతే నీ జీవితంలో తడి మార్పులు జరగడానికి వీళ్ళిద్దరూ ఒకే చోట్ల కలుసుకున్నారు. అట్నుంచి శవం, ఇట్నుంచి జీవం, అట్నుంచి సమాధికి, ఇట్నుంచి పట్టణానికి. కాలేదనుకున్నా ఒకరు ఏడుతాను, నేను ఎప్పుడు చచ్చిపోతాను లేదు. అమ్మా నీకే చెప్తున్నాను, పట్టణానికి చచ్చిపోవడానికి, గొయ్యరెడ్డి చేసుకోవడానికి, భాష తయారు చేయడానికి అయ్యాక డబ్బులు అయిపోవచ్చు. మంచి విశ్వాసుల సంఘటనతో ఉన్న చేస్తాను. నువ్వు నగరానికి వెళ్ళడానికి రెడీ అవ్వు. నగరానికి, పరలోక నగరానికి, కలిసి పాట రాసిన భలే రాసిన మట్టి కోసం మాణిక్యాలు వద్దు పాడితే మీరు వెళ్ళిపోతారు. ఆ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవ్వండి. ఇంటికి అద్భుతమేంటో తెలుసా, ఇప్పుడు కూడా దాని పని అయిపోతుంది. సంవత్సరాలు అయింది, లేదు ఈ రోజు కొన్ని పూర్తి చేసేద్దాం. నాకు ఉండండి అయ్యా, ఇది రావడానికి దేవుడు నన్ను పొడిగించేది. ఆ నగరంలో నువ్వు చేరాలి, ఆ నగరాన్ని నువ్వు చుట్టి తీరాలి. ఆ నగరం నీకున్న నగరం. కుర్రోడు సమయానికి ముందే వెళ్ళిపోదాం అనుకున్నాడు, వెళ్ళాడు చెప్పలే. సమయానికి ముందే నువ్వు సమయానికి ముందే వెళ్ళే టైం అవ్వలేదు. ఉంటావో చచ్చిపోతానని చెప్పిన నీతోనే ఎవరు మాట్లాడేది. ఏమనంటే పురుగుల మందు తాడు, ఇంకేం లేదా? రాత్రి వేళ ఆశ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చర్చిలో కడపత్రికలు బోర్డులు ఉన్నాయి, చచ్చిపోండి. ఆశ లేరు అనుకోండి. అయ్యా నన్ను చంపేయండి అని ఎవరైనా ప్రార్థన చేయడానికి కడపత్రిక ఇలా చచ్చిపోయమ్మా, సాక్షిగా ఉన్నామని కానీ చెప్పండి. సమయానికి ముందు చచ్చిపోవద్దు. చావు అన్న దానిని పిలిచి తెచ్చుకోమాట, అది రావాల్సిన టైంలో వస్తాయి. ముందుగా వెళ్ళొద్దు. అట్నుంచి చచ్చిపోయి జీవం, చావు జీవం ఒకే చోట కలిసి, అట్నుంచి ఏక కుమారుడు ఇట్నుంచి ఏక కలిశాడు. అట్నుంచి సమాధికి వెళ్ళడానికి ఇట్నుంచి కలిసి ఒక కలియుగం.
విషయం కొరకు నువ్వు దిగులు పడుతున్నావా? భయపడొద్దు, ఆనందించడానికి రెడీ అవుతామని. ఆనందం కొనియాడే తీరుతాం. ఆనందం అంటే ఏంటో లోకానికి నీ సన్నిధానములో నష్టపోవాలి, నష్టం పొందుకొని ఆనందించాలి, లాభం పొందుకొని ఆనందించడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్నుంచి ఏడుపు పాట, ఆనందపు పాట, ఈ రెండు ఒకే ముహూర్తంలో ఏం చేసింది? తీరింది. ఈరోజు నీ జీవిత చరిత్ర మారబోతుంది. నువ్వు ఏడు చేసి విత్తనం వేసావు కదా, ఏం రెడీ చేయలేదు. ఏడు చేసి లేచి వేసి స్వార్థ చేసావు కదా, కోసుకోవడానికి రెడీ చేసుకో. విశ్వాసం కోసం, ఆత్మీయతల కోసం, ఆత్మీయతల కోసం చెమట రేపు వేసి వచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోసే టైం వచ్చేసింది. అందరూ అనుకునే ఇదంతా ముగించింది. లేదు ఆయన పంట కాటే అయింది. ఇప్పుడే రోజుల్లో ఊళ్ళల్లో తిరిగి ఏమి కనబడలేదు కదా, వస్తున్నాయి పంటలు, వస్తున్నాయి, దాని 13వ వచనం చెప్పే మాట. ఓ లార్డ్, yes. ఆమె యందు కనికరపడి yes. ఏడవద్దని ఆమెతో చెప్పి హల్లెలూయా. దగ్గరకు వచ్చి ఓ లార్డ్, యేసయ్య రాత్రి వేళ చెప్పేది ఏం చేయొద్దు. నేను యేసయ్య చూచాను, నీ మీద యేసయ్య కనికరం చూపి. కనికరం నీ తాకే, నువ్వేం చేయవద్దు. ఏడ్చి ఏడ్చి నీ ఎనర్జీ పాడు చేయవద్దు. ఏ విషయం కొరకు ఏడుచో దాని కొరకు ఇంక ఎనర్జీ చేయండి. హల్లెలూయా. దాని 14వ వచనం చెప్తా మాట పెట్టి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడసాగాడు. అక్కడొక్కటి మింగేశారు అనుకోండి. వచ్చి పాడని ముట్టగా అది తినేస్తే ఎలాగండి, సక్కం తినేస్తే మొత్తం పోతుంది. అట్నుంచి వాళ్ళు దేని మీద వస్తున్నారు? పెట్టిలో వస్తున్నారు. పెట్టి చూస్తే కొందరు పరిగెట్టేస్తున్నారు. చెప్పలేదు, పెట్టి చూస్తే కొందరు అరే బాబు పెట్టి చూస్తే భయపడాల్సిన ముట్టేసి ఏ కర్రో ఏంటో అని చెక్ చేసేసుకో. ఈ టైం ఏమి అవ్వలేదు. పెట్టి లోపల అట్నుంచి వచ్చేవాడు దేంట్లో వస్తున్నాడు? పెట్టి లోపల నుంచి వస్తున్నాడు. యువత నుంచి వచ్చేవాళ్ళగా ఒక గుంపు కూడి ఆనందంతో వాక్యం ఎవరు కూడా దేనిని ముట్టరు, శవాన్ని ముట్టరు. అలా చెప్పండి. ఆడిని అన్నం ముట్టేస్తారు, శవాన్ని. మన దాంట్లో కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సమాధికి వెళ్ళామంటే స్నానం చేసుకోవాలి. మజానికి వెళ్ళినప్పుడు స్నానం చేయు, కలిసి చూడుకో. అదే ఎప్పుడు రావా? మజానికి వెళ్ళినప్పుడు వెళ్ళి నువ్వు కొనుక్కున్న చేపలు ఏమని కూర్చుంటే నువ్వు వేసుకున్న చెప్పులు ఏసీ రూమ్ లో తింటున్న ఆహారం గలీజికి రోడ్డు మీద కాలుకి వేసుకున్న సోపులు
అమ్మా ఏమైనా ప్రాబ్లం ఉందా? సాగే అతను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సాధారణంగా శవాన్ని ఎవరు ఏం చేయరు, కానీ యేసయ్య ఏం చేశారు? దాని అర్థం కొన్ని కంపు కొట్టిన దాన్ని కొన్ని పనికి రాని దాన్ని ముట్టడానికి జీవితంలో కంపు, భావనలో కంపు, సంపాదనలో కంపు, ఆర్థికలో కంపు, నిన్నే యేసయ్య కంపు మారిపోయింది. ఈ కంపు విశ్వాసం ఎలా తీసుకెళ్తా? నో ప్రాబ్లం అయ్యారు, దేవుడు నీతోనే మాట్లాడేది. ఇక ఇది కంపు భరితమైనది కాదు, ఇది సువాసన పత్రికగా మారబోతుంది. ఎక్కడికెళ్ళినా ఏం పలికినా సువాసన. దానికోసమే టచ్ కావాలి. ఎవరి టచ్? యేసయ్య టచ్ కావాలి. ఈ పిల్లల్ని మాట వినట్లేదా? మాట వినట్లేదు, కంపు కంపు రాత రాత అని చెప్పదు. టచ్ హిమ్ లార్డ్. తాకుదేనా వీడు వాసనై రావాలా, వీడు సుగంధి ద్రవ్యై రావాలి, వీడి లోపలికి పరిమళత బయటికి రావాలి. ఓకే ఆడు పెంకోడు, దుష్టుడు, పనికిరాని పని చేసాడు, అలా ఆడికి పిలవకుండా ఇండైరెక్ట్ గా పిలవండి. వీడి దేవుడు తాకిడి పొందబోయేవాడు, వీడు సువాసన భరితంగా మారబోయేవాడు, వీడి లోపల మార్పు జరిగేది నాకు కనబడుతున్నా. అందుకే యేసయ్య ఏం చేశారు? యేసయ్యను ముట్టినా, యేసయ్య ఎవరిని ముట్టినా మార్పు జరిగేది. ఒక స్త్రీ యేసయ్యను ముట్టడానికి ఏం చేసింది? యేసయ్యను వెంబడించుకున్నది. నాకు నచ్చింది. ఈ గుంపు మధ్యలో అక్కడ ఇది ఒకే నిర్ణయం. యేసయ్య వస్త్రం కాదండి, వస్త్ర నాలాంటి వాళ్ళే కదా ఆ గుంపులో ఉండేది. కింద నుంచి వస్తే తండ్రా చెప్పలేదు, పక్కోడు తన్నినా పర్వాలేదు, ఒకటే ఉద్దేశం చెండు ముట్టే. వస్త్రం ముడతా అవదా, భుజం మీద ముడతా అవదా. కానీ ఆ ఊరిలో ఒక సిద్ధాంతం ఉంది, మగాళ్ళు వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఏం చేయకూడదు. ఈ రోజుల్లో కూడా ఉన్నాయి కదా, స్టోరీలు వచ్చేస్తాయి అవతల రోజు న్యూస్ పేపర్. వీడియోలు తీసేస్తారు ఏమని? ఒంటరిగా నడిచిన సందర్భంలో తాకిన కుర్రోడు కుమార్తె. సిద్ధాంతం నిమిత్తం ఈమెం చేసింది? వంగి 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 వచ్చి తన వస్త్రపు చెంగును ఏం చేశారు? వెంటనే యేసయ్య చెప్పి నన్ను ఎవరో ముట్టారు, ఎవరో నన్ను ముట్టారు. యేసయ్య తెలియదు ఎవరు ముట్టారు, తెలిసి ఎవరు ముట్టారో ఒప్పుకోమా. రాత్రి కదా యేసయ్య నిన్ను ముట్టారు, ఒప్పుకోమా. ఈ రోజు నన్ను యేసయ్య ముట్టారు, నేను యేసయ్య తాకని అనుభవించాను. దానిని దాచిపెట్టొద్దు, బయటికి చెప్పు. నేను యేసయ్యను తాకాను, యేసయ్య నన్ను అడిగారు, ఎవరు నన్ను. ఓ లో సహోదరి భయపడొచ్చు. యేసయ్య చెప్పిన మాట నాలో నుంచి ఏం రిలీజ్ అయింది? ఈ ప్రభావం ఏమైపోయింది? వినిపించటి రిలీజ్ అయ్యింది. యేసయ్య పాడిని ముట్టేటప్పుడు జీవం, మరణం, మరణం లోపలికి జీవం రిటర్న్ బ్యాక్ చేసింది. చచ్చిన శవాన్ని లోపలికి ఏమొచ్చింది? యేసయ్య వెంటనే ఆదికాండంలోకి వెళ్ళిపోయాడు. ఆదికాండంలోకి వెళ్ళి ప్రాణాత్మను సృష్టించిన దేవుడు ప్రాణాత్మను తయారు చేశాడు. పని అక్కడ జరిగింది. పాడిలో చెప్పలేదు, చెప్పలేదు. ఆరంభకాల తరగతిలో శవమైపోయింది కదా, దానిని మరలా పునర్జీవింపచేయడానికి
ఆదాముని తాకినట్టే ఈ కుమారుని కూడా యేసయ్య ఏం చేశారు? హల్లెలూయా. ఎక్కడ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. యేసయ్య తాకితే స్థలం మాట్లాడడానికి ప్రారంభిస్తారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పలేదు. హల్లెలూయా. కంపు కొట్టినవి కొన్ని పెట్టి లోపల ఒదిగిపోయిన నీవు, పెట్టి మూట లోపల ఒదిగిపోయిన నీవు ఆ పెట్టి మూటలలో నుంచి బయటకు పడతావు. మరి నువ్వు ఆ పెట్టి లోపల ఉండడానికి కాదు ఏదైనా తాగింది. ఏదైనా నిన్ను తాకారా మళ్ళా ఆ పెట్టిలో నువ్వు ఉండకూడదు. కులమన్న పెట్టి, మతమన్న పెట్టి, కుటుంబమన్న పెట్టి, వ్యసనమన్న పెట్టి, ఏది నిన్ను బంధించుకొని పెట్టింది కదా మరలా నీవు అక్కడికి యేసయ్య పాడిని ముట్టేసరికి వెనక్కున్న పాటలు మొత్తం ఆగి, దుఃఖపడిన దుఃఖం మొత్తం ఆగి, వీడి లోపల ఏమొచ్చి తీరింది, ఒక మార్పు వచ్చి తీరింది. ఈ రాత్రి కదా ఈ కుటుంబం పట్ల కూడా దేవుడు చేసేది అదే. ఆ పెట్టి లోపల నువ్వు ఉండాల్సిన కాదు, దాని బయటికి వచ్చి ఆలోచించడానికి ఈ రాత్రి వేళ పాస్టర్ గారికి చాలా ఆనందం కలిగే పరిచర్య సమాధి గారు. కారణం ఏంటి? చాలా లాభాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతి వస్తాయి. రెండు వాక్యం కూడా వెదలవచ్చు. ఈ మూడు ఉద్దేశంతో సమాధి కార్యక్రమం చేసి ఈ మూడు లాభం లేకపోతే సేవకు లాభం చెప్పలేదు. ఏదైనా సమాధిలో నుంచి ఆ పాడిలో తాకి అందులో పడున్న మనిషిని లేపేసరికి పాస్టర్ గారి పని. పాస్టర్ గారు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. హల్లెలూయా. మన ఊర్లో కూడా 4 సవాళ్ళు లెగిస్తే చాలు చర్చి నిండిపోతుంది. యేసయ్య అంటే భయం మోటివేట్కి వచ్చారు. ఒక్కడు కూడా 4 మాట్లాడారు. మనం ఆ ఛాన్స్ యేసయ్య చెప్పట్లేదు. ఈ రాత్రి వేళ అలాంటి ఛాన్స్ యేసయ్య చెప్పండి. అందరిని తెచ్చిన స్థితిలో నుంచి యేసయ్య లేపాలి. ఎప్పుడు 2065 మేఘాలు కూడా యేసయ్య అప్పుడు ఇప్పుడు రావాలి. హల్లెలూయా. ప్రతి సమాధి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు యేసయ్య ఛాన్స్, యేసయ్య ఈయన ఒకసారి లేపండి, ఈయన ఒక్కసారి లేపండి, వాక్య పరిచేటప్పుడు అన్ని లేపండి, మేము ప్రార్థన చేసేటప్పుడు లేపండి, మేము పాటలు పాడేటప్పుడు లేపండి. అలాంటి కొన్ని జరిగి తీరాలి. ఓ లోడ్. తర్వాత ఒక్క మాట చెప్తున్నా చూడండి. మనోళ్ళైతే గొడవ చేసేసు ఎన్ని డైలాగులు పడతారు. ఎవరు డైలాగ్ కట్టాలి చెప్పలేదు, ఎవరు ఏ డైలాగ్ చెప్పలేదు. ఈ డైలాగ్ చెప్పే వాళ్ళందరికీ డైలాగులు మొదలుపెట్టిపోయి పోసేస్తాడు దేవుడు. నడిపించిన వారు ఏం చేశారు? నిలిచిపోయారు. నిలిచిపోయినప్పుడు యేసయ్య చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నా యేసయ్యతో మాట్లాడారు, శవంతో మాట్లాడారు. హలో శవంతో మాట్లాడగలుగుతావా? మాట్లాడే దేవుని బిడ్డలు లేగాలి. కొన్ని చచ్చిన విశ్వాసం మాట్లాడు. సిగ్గు కదా, పాట పాడడానికి సిగ్గు కదా, పడ్డానికి సిగ్గు కదా. నువ్వు పని దేవుడు నీ చేత పని చేయిస్తాడు. నీతోనే మాట్లాడాలి. ఎక్కడ నువ్వు అక్కడ కొనసాగడానికి కాదు.
కాదు, ఇంతకు ముందున్నట్టుగా కాదు. ఆ స్థాయి నుంచి నీవేం చేయాలి? యేసయ్య నీతోనే మాట్లాడాలి. యేసయ్య లగమని చెప్పి పాత స్టోరీ చెప్పదు. నేను సమాధి నన్ను సమాధికి తీసుకెళ్లారు. అడత్రంలో యేసయ్య ఇదేం చెప్పొచ్చు. అవన్నీ ఆయన పూర్తి వచ్చేసి నాతో లేరు అనుకుంటా. కొందరు పాత స్టోరీ లేదు, కొత్తదేమైనా ఉన్నాయా? ఇప్పుడు పట్టిన చేపలు ఏమైనా ఉన్నాయా? 1997 లో పట్టిన చేపల స్టోరీ చెప్పు. ఇప్పుడు ఫ్రెష్ గా ఉన్నది ఏమైనా ఉన్నాయా? ఈ రోజు దొరికినది ఏమైనా ఉన్నాయా? నిన్న దొరికినది ఏమైనా ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎవరితో మాట్లాడడానికి ప్రారంభించారు? శవముతో మాట్లాడడానికి ప్రారంభించారు. శవం రెస్పాండ్ చేసింది. హల్లెలూయా చెప్పలేదు. లెమ్ము అని చెప్పేసరికి ఓ లార్డ్ పడుకొని మాట్లాడలే, పడుకొని మాట్లాడలే, పడుకున్న చోట్ల కూర్చున్నాడు. మరి మాట వేసుకుంటున్నారా? ఆలయంకి వస్తే నువ్వు కూర్చోవాలి, ప్రార్థనకు వస్తే నువ్వు కూర్చోవాలి. అలా కూర్చున్నావు నాకు విషయం కూర్చోవాలి. నీకెక్కడ కంఫర్టబుల్ ఉండో కూర్చో. కారణం ఏంటి తెలుసా? యేసయ్య నిన్ను శవం కలిగిన స్థితికి ఏం చేశాడు? కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం చేశాడు? ఓ లార్డ్ ఏం మాట్లాడుంటాడు? ఎందురా నన్ను శవానికి వెళ్ళేది? నన్ను ఏడ తీసుకెళ్తున్నారా? అమ్మా వచ్చేసాను నేను. ఈయన నన్ను లేపింది. అలా యేసయ్య నిన్ను లేపితే ఎవరు నిన్ను లేపారో తన గురించి చెప్పు. ఎవరు నీ జీవితం మార్చారో తన గురించి చెప్పు. ఏ స్థాయి నుంచి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో స్థాయి చెప్పు. ఈయనేం చేయడం ప్రారంభించారు? ఇంతలో చెప్పలేదు. ఆ అమ్మగారికి కలిగిన హ్యాపీనెస్ పట్టుకోలేదు. చివరి ఒక్క మాట ఆ తర్వాత అతని తల్లికి అప్పగించాడు. చెప్పలేదు. ఎందుకు పాస్ట్ గా చేతికి అప్పగించలేదు? మరి ఆ పేరు మీద అడ్వర్టైజ్మెంట్ చేసి గోల్డ్ డబ్బులు సంపాదించు. అలాగే కదా, ఒక్కడ సత్తత అయిపోతే ఆ పేరు మీద అడ్వర్టైజ్మెంట్ లేదు. అది చూసిన మనకే చాలా ఫిట్టింగ్ వచ్చేది. బండి బుక్ చేసేసుకుని వెళ్ళిపోతాం. రాలే నీ సంఘంలో అలాంటి ఒకటి జరిగింది. నువ్వు అది అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చుగా. పాపం పసి పాస్టర్ గారు ఏదో దేవుడు ఇచ్చిన కృపాపరంతో ఏదో ప్రార్థన చేస్తే చెయ్యాలి బయటకు వచ్చింది. వీడు అడ్వర్టైజ్ వేరెవడో అడ్వర్టైజ్ పెడితే దానికి చేయడం లైకులు కష్టమైపోతుంది. నాతో లేరు. ఎందుకు తల్లి చేతికి ఇచ్చారు? ఏడ్చింది తల్లి కాబట్టి. నువ్వు ఏడ్చావు కదా, నీ విషయం నీ చేతికి ఇస్తావు. నువ్వు బాధపడ్డావు కదా, నీ విషయానికి విడుదలిచ్చి నీ చేతికి. తెలుసా ఆ గుంపులో యేసయ్యకి నమ్మకస్తురాలుగా మంచి పదం నమ్మకస్తుడా, భలే ఓ లోడ్. దానికి ఆపోజిట్ చెప్పండి. నా చెడ్డ దాసుడా, మూర్ఖుడా. నేను మిమ్మల్ని తిట్టట్లేదు, నేను అక్కడ రాసింది. ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను నమ్మకస్తుడై తీరడానికి మంచి దాసుడై ఉండి తీరడానికి నిన్ను మన నుంచి లేపింది. మంచి దాసుడై ఉండి తీరడానికి, మన దాసుడై ఉండి తీరడానికి, ఆయన చేసిన దానిని వర్ణించి తీరడానికి రాత్రి వేళ కొన్ని నమ్మకస్తులను దేవుడు వెతుకుతున్నాడు.
చేతికి ఏం చేయదు. ప్రజల్లో రాత్రి వేళ కొన్ని అప్పగింపులు నీ చేతిలో దొరకబోతుంది. హలో, దేవుడు నిన్ను నమ్మాడా అని చెప్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, మోసే దేవుని ఇల్లు అంతటిలో రూపాయి 2 రూపాయలు కాదు వచ్చింది. మొత్తం ఆ విశ్వాసాలకి దండ నమస్కారం చెయ్యాలి. బంగారాలు, భోగులు, మెట్టలు, గిట్టలు మొత్తం హుండీలకి ఎంత తెచ్చారు. ఇదిగో ఇక తెచ్చి కట్టాలి. ఇదిగో అయ్యారు మందాసం కట్టడానికి. ఇదిగో అయ్యారు దేవుని పని నిమిత్తం. ఓ లోడ్. అందుకే వాటిలో మోసే ఏం చేయలే. హల్లెలూయా. రాత్రి వేళ నమ్మకస్తులై తిరుగుతాం. నమ్మకస్తులని తీసుకెళ్ళడానికి యేసయ్య వస్తున్నాడు. ఆయన రాకడ నమ్మకస్తుని తీసుకెళ్ళడానికి. ఆయన తిరిగి వచ్చేది మంచి దాసులను తీసుకెళ్ళడానికి, మంచిగా పని ముట్టించిన వారికి. మా మాట నిర్మించాలండి. ఈ రాత్రి వేళ నీవు నమ్మకస్తులై మారుతావా? నమ్మకత్వంతో జీవించుతావా? ఒక జీవిత నిర్ణయం తీసేస్తా. అలాగైతే నీ జీవితం బాగుపడుతుందా? నేను తీసుకెళ్ళడానికి బండి వస్తుంది. పరలోకానికి ఉన్న ఇంటికి వెళ్ళడానికి కూడా పాస్పోర్ట్ రెడీ అయిపోతుంది. దాని కొరకు మనం తయారై తీరుతాం. ఆ ప్రయాణంలో ఇక మనం ముందుకు కొనసాగుతాం. ఈ వాక్యాల దేవుడు మనం అందరూ కూడా దీవించుకుంటాం.